హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా పిల్లలు మా పిల్లలు అయితే సతాయిస్తున్నారు అనమాట. టైం అయితే 8 అయ్యేది. ఇంకా వంట అయితే ఏం చేయలేదు. వంట అయితే చేస్తాను. వస్తువే ఏంటి నన్ను ఊగు సతాయిస్తారు? పన్నీకి నీళ్ళు పోస్తాను. ఎక్కడ పోము మనం డ్రెస్ వేసుకునే కైరమ్మా. ఉతికిన డ్రెస్ వేసుకుంటావా? వద్దురా, వేరేటి వేసుకుందురా. మంచివి వేస్తారా నీకు? రా బూదిని పిండిబడి పోదుము. చర్చికి ఈరోజు లేదు ఐరా, లేదు పొద్దు చర్చి అవు కదా. ఇది నిన్న వినోద్ ఫోన్ చేసింటే ఇది చూపించి నాకు రక్తం వచ్చేదే, నాకు సూది వేపి నా నాన్నకసి అంటుండది. ఏమన్నా తెగిందా ఏమో మా అత్తకు చూపిస్తాను పోయి. కానీ కొంచెం రక్తం ఏడ ఎర్రగా అయ్యేదనమాట. దాగో చూపిస్తామా? సూది చూసేనే భయపడతావు. సూదేపి అనకసి అంటావు కదా. పదందా అవధి పదందా. ఏం తింటున్నావు నిషి? ఎవరు వేసిచ్చిరే? నిసమ్మా ఏమో తాత తెప్పించుకొచ్చుకుంటువా? తినమా. రాత్రి అతని కొడుకు ఫోన్ చేశాడా? అరే చెయ్యికి దెబ్బ తగలే కదా. అయిరా చూపి అవ్వకి చెయ్యికి దెబ్బ తగిలింటే నాకు రక్తం వస్తున్నది, నువ్వు చూది వేపిత్రా అని చెప్తుంది వాళ్ళ ఆయనకి ఫోన్లోన. ఇట్లాంటివి ఏమన్నా జీరుకుని ఉంటాయి అనుకేసాను అంటుంటుంది అనమాట. చూడు ఏమన్నా పేడిగీడు ఏమన్నా ఉండదా? కదా ఏం కాదు. ఇయ్యరా నావకు చెయ్యి. ఇంకా అందుకు ఎర్ర తెల్ల కదా చెయ్య. రక్తం ఒక్కటి ఎర్రగా గడిపిస్తుంది. సార్కి ఒకసారి చూసుకుంటుంది. సూతం ఈ అవ్వకి చూస్తుంది. మరి సూది వేయాల్సి వస్తుంది చూడే. ఇయ్యడు అవ్వకి ఇయ్యి చేయి కాబట్టి లేదు. పైన తీస్తుంది లేరా ఏమన్నా ఉంటే. ఏం లేదు కదా. బెర్ర కొంచెం గిట్టు పొడుచుకునేదా. ఎర్రటి తెల్ల చేయి నేత చేయి ఎర్రగా. చర్చికి పోతానట ఈరోజు. చర్చిగా నీళ్ళు డ్రెస్ తీసుకొని డ్రెస్ వేసుకొని కొంచెం మేలు కదా. ఆసుపత్రి పోయొచ్చు ఇప్పుడు మేలు కొంచెం. నిన్ను అడతా పోలిస్తే ఆయన కొంచెం బాగా తలకలు ఇంట్లో ఉండదు. ఇంకా ఆట అనేది ఆటది అక్క అనాలి కదా. మా అత్త పని పోతుంది. ఇంకా ఐరమ్మ దఫదమ్దా మనం బడి పోతుంది ఇప్పుడు. పోవాలా రా దామా రా, టైం అవుతుంది రా. ఇంకా అవ్వదు బూదినేవు కదా దప్పదాందా. బియ్యం వండాలా. బియ్యం అయితే నానబెట్టానే. అవును, బొప్పాయి పండ్లు అయితే వచ్చామన్నమాట. కేజీ 4 కేజీలు కలిసి 100 రూపాయలు అనుకషానని. ఇవి 2 కేజీలు ఉన్నదన్నమాట. బొప్పాయి పండు పిల్లలకి మంచిది అనుకషానని దగ్గరికి వచ్చేది కదా అని నేనైతే తీసుకుంటే పిల్లల కోసం అయితే బొప్పాయి పండు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఇస్తాను. తినలే వాళ్ళు పిల్లలకి నీ కొడుకు కోసిస్తాను వచ్చిన తర్వాత. ఈరోజు ఎట్లా వస్తాను నీ కొడుకు. పండు తీసుకున్నాయిరా ఆడ లేకుండా ఆడ వచ్చి కొనుక్కొని వస్తే ఇప్పుడు పండుగ పట్టుకో. అంతకన్నా ఆయన వస్తాడు కదా. ఆయన వచ్చినప్పుడు తిందరు. పండి లోపల పండుగ పండు తీసుకో. బయలుదేరా నన్ను పట్టుకొస్తాను. పట్టుకొని వస్తాను.
నీకా నువ్వే పట్టుకుంటాను ఎందుకు పట్టుకో ఇప్పుడులే బాగున్నదే కోద్దామండి నాయన వచ్చినాక తిందాంలేండి సరేనా పండి ఇంకా ఇంట్లో పోదాం పండి తింటావు పండు వద్దు పైన ఇంట్లోకి పోదాం పండి ఇంకా ఇప్పుడైతే వంట అయితే అయిపోయేది అనమాట చాలా సింపుల్గా చక్కగా అయితే అయిపోయేది వంట అయితే ఇంకా నేనేం చేసాను ఈరోజు చూపిస్తాను మీకు ఇంకా ఇప్పుడే వండిన బువ్వ అయితే అయ్యేదే ఇట్లే వస్తే నాకు ఇష్టమైన చింతకు నూరుకుంటే ఇంకా ఇట్లా చట్నీలు ఉంటే ఇంకా ఆ రోజు నాకు పండుగ అనమాట వేడి వేడి చింతకు బువ్వ వైరమ్మ బూ తిందాం రండి మనం అందరూ తిందామండి బాగుంటుంది బువ్వ పప్పు ఇంకా చింతకూర మిండి బువ్వ మేమైతే అన్నం తిని ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తాను అనమాట ఐరమ్మని ఇస్తామని ఐరమ్మని బడికి ఇడిసి వస్తాను ఈరోజు ఏమో ఇందునుంటే నేనే పోతాను నువ్వు అనుకషన్ అంటున్నది పోదునా మరి ఇంటికి వస్తున్నా పోదునా పోతావా మరి నన్ను రావాలా వద్దా నువ్వే పోతావా ఫో మరి దా ఆడ కుక్కలు ఉంటాయి ఇడిసి వస్తారులే నిన్ను ఇడిసి మరి చక్కన వస్తాను నన్ను నీకు రా దా పిల్లలు ఇంటికి వచ్చారా అయిరా బాయ్ పోయి వస్తాను నేను చాక్లెట్గా నీకు ఇస్తాను రా అయిరా బాయ్ బాటిల్ ఆడ పెడుతుంది ఇది ఆడబెట్టాలా ఇంకా నేనైతే పిల్లల్ని ఇడిసి వచ్చి ఐరమ్మని అయితే ఇడిసి వచ్చి తర్వాత మిస్సమ్మని పండబెడతాను అనమాట పిల్లల కోసం అయితే డోనట్స్లు అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లోనే అసలు బిస్కెట్లు అంటారు అనమాట బిస్కెట్లు లాగానే ఉంటుంది కాకపోతే మేము ఇవి డోనట్స్లు అని అనుకని అంటాము ఫస్ట్ అయితే మైదాపిండిని జల్లడ పట్టుకుందాము ఇది నేను చిన్నప్పుడు చాలా బాగా తింటుంటే అట్లా చేస్తుంటారు అనమాట మా చిన్నమ్మోళ్ళు మా అమ్మోళ్ళు అందరు కలిసి అంటే అందరు చిన్న పిల్లలు కదా ఇంకా ఆటికి ఇటుకి పోతారు కదా అనుకోసానని అంగడి పోనట్లు ఇంట్లోనే చేసి పెడుతుండ్రి అందుకోసమని ఈరోజు నేను మా పిల్లలకి చేసి పెడదాం అనుకోసానని రెడీ చేస్తున్నాను ఇవన్నీ మొన్నే వినోద్ ఉన్నప్పుడు అన్నీ కొనుక్కొని వస్తాయి పోయి నేను చేద్దాం అనుకోసాను అనుకుంటే కానీ నాకేమో అసలు టైం సరిపడలేదు అందుకోసమని ఈ పొద్దున్న చేసి ఇద్దామబ్బా పిల్లలు కానీ జల్లడ పట్టిన తర్వాత చక్కెర మిక్సీలోకి వేసుకున్నాం ఫస్ట్ చక్కెర మిక్సీ పట్టుకొని వస్తే నేను కూడా చిన్నప్పుడు చూసిందే పెద్దగా నాకు చూసలేను ఇంకా అందుకోసమనే ఏంటికి ఆగడం చేయాలని చక్కెర మిక్సీ బట్టి అట్టి పనులు వేసుకున్నామండి గ్లోరీ చేస్తాను బాగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే దేవుడిని మనం ఏ టైప్ కట్ చేసుకోవాలంటే ఆ టైప్ డిజైన్ కూడా ఉంటాయి కదా అమ్ముతారా నేను కూడా చూసాను కానీ కొనుక్కోలేదు ఎప్పుడు అయిరా పిండి పడి వదిలిరా ఇది ఇక్కడ తిరుగు చెప్పు నువ్వే వచ్చావు కదా నోటి మీద వేసుకో ఎప్పుడైనా హాస్టల్లో పోయి తప్పు చెప్పు చేసిస్తాను ఇంకా ఈ షేప్లో కట్ చేసి నీట్గా కనపడిస్తుంది ఇంకా కాలుతాం ఇంకా గ్లోరీ కాలుస్తాం పిల్లలు ఎందుకు ఉన్నారు కదా ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసి పెట్టుకోవడమే మంచిది మాకైతే కొంచెం కష్టమైనా ఎంత బాగా వచ్చాయి బాగా వస్తుంది బిస్కెటా నిసి తింటావా పొడి గింత కాలుతుంది కళానిస్తుందమ్మా బాగుందే తిను కూర్చో ఇది నిసి తేమ్మ నాకు అమ్మో వదిలే తిను తిను తీసుకో థ్యాంక్ యూ బాటిల్ పే మీ అమ్మకి ఇచ్చి వస్తా నచ్చ మరి అంత పిలుస్తాను బియ్యం ప్యాకెట్ కొడుకులు పట్టుకునేనా పిల్లు పడతామని ఐరా బండి ఎక్కుదరా మనం పెద్దనాన్న పిలుస్తాడు నాన్న పిలుస్తాము ఆహా నన్ను బంగ్లా పడతాడే ఇడిచిపోతారని ఏడుస్తున్నది అందరూ వచ్చిలే స్వీట్ సరిపోయింది ఈ వదిలి బాగుంది పచ్చిగుంటాయి కదా తినేటప్పుడు పచ్చిగుంటాయి ఎండితే బాగుంటాయి చాలా గట్టిగా అవుతాయి
అరే కొద్ది చూడు ఇన్నొద్దులు చూసి మనం చేసినప్పుడే ఇట్టుంటా అట్టుంటా అని చెప్తావు కదా. తినేనమ్మా హాస్టల్ ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయని ఒక తుక్కు ఫోన్ రొత్తుకుంటా చదివేటప్పుడు ఒక బౌల్లో వేసుకొని తినుకుంటూ కూర్చుంటారు ఎక్కల్లో. ఇంకా దీంట్లో అనేజుడు ఏదిరా ఎవరి పాప నిసి ఎవరు ఆ రోజు హాస్పిటల్కి అటుకు ఈడే ఇడిచిపోతారు కదా ఆ రోజు. లేదు నిజంగా ఎంతంత బ్రౌన్ కలర్ వస్తే అంతంత టేస్ట్ ఉంటుంది అది. మొత్తానికి అయితే డౌనర్స్లు అయితే చేసామన్నమాట. ఫ్రేమ్లోకి వచ్చినానికి నాకు బాగా చక్కన అయిపోయా. ఇంకా భారత అయితే పిల్లల కోసం అయితే చేసింది. నిజంగా బాగా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి అంగడి తిండ్ల కంటే ఇంట్లో చేసుకొని తినిపించేది మేలు. నాకు కూడా ప్రశస్తాలు ఖచ్చితంగా చేస్తాను. అన్నీ అంటే ఏమేమి ఎంత కొలత అనేది అంత తెలుసు అక్క చేద్దాంలే. ఇద్దరు ఇద్దరు అద్దె చేసుకుంటాం అనమాట. రప్పనేసి అమ్మకి అక్క పాప అత్తకి అమ్మా పాపము అత్తకి పోమా మిక్సీ బాగా ఇస్తుంది. అత్తకి మిక్సీ అత్తకి అత్తకి ఇంకోటి ఈమా తిన అత్త కాను తినతాను తినింది కూడదు అట్లా చల్లగా తినతాను. వాళ్ళంతా తిందిలే పొద్దున్న నుంచి పాలు కాగి చల్లగా పువ్వు తిన్నట్లు కూర్చున్నా పొద్దు. లేదు డైలీ అదే టైం మీద తింటాను. డైలీ ఒకటైతే అన్నమే తిందో. 100 ముద్దలన్నా తినవాడు తినాల. మీ నాయన తీసుకొని వచ్చి అందుంటే వచ్చా ఇటు చూపించా. 100 ముద్దలు బాగున్నాయి. నిన్న చేసేటప్పుడు ఇచ్చిండు వదినే. ఈ రోజు గుర్తు పెట్టుకొని అమ్మ 100 ముద్దలు ఉన్నాయా అని ఉండే చూడు మా అమ్మ. 100 ముద్దలు మీ అన్న అయితే బాగున్నాయి అనుకుంటారని బాగా తినాలా తింటే మంచిది. అది కొంచెం రక్తం బాగా వస్తుంది. బెల్లం కాబట్టి ఐరన్ ఉంటుంది కదా బెల్లంలో మంచిదన్న బాగా పెరుగుతుంది. ఏముంటది బాగా పెరుగుతారు. ఐరన్ ఉంటది బెల్లంలో. చక్కెర కంటే బెల్లమే మంచిది. మరి ఆడ మాటలు పట్టుకుందాం మాట నువ్వు మీ అన్న నన్ను మాటలు పట్టుకుంటే కొంచెం తక్కువ దాని మీద ఇంకా తిరుగులోరి పట్టు తింటారు. మన నిజం నీకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా. నువ్వు మంచిగా నువ్వు కదా. ఎవరాడా అమ్మ అనేసి అమ్మ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి 6:30 అనమాట. నేనైతే వంట అయితే స్టార్ట్ చేసాను. వినోద్ కూడా వస్తున్నాడు. ఇంకా వినోద్కి కొన్ని కాయగూరలు నచ్చుతాయి, కొన్ని కాయగూరలు నచ్చవు అనమాట. అంటే దాంట్లో కాకరకాయ కూడా తినేవాడే కాదు. నేనైతే ఇట్లా నూనెలో ఏపి చేస్తాను. చాలా ఇష్టంగా తింటాడు వినోద్. ఓమా వస్తువే అవునే తిందువాగు. ఇంకా అట్లే చపాతి కాకరకాయ అయితే చేసుకున్నాను అనమాట. ఓమా ఇస్తాను ఉండమ్మా ఉండు. ఇటు కాలే తెస్తాలే. ఇంక ఇట్లా చేసి చాలా ఇష్టంగా తింటాడు అనమాట. అందుకోసమని వినోద్కి నచ్చినట్లు బాగా ఇష్టంగా తినేటట్లు, అందుకనే వినోద్కి నచ్చేటట్లు తర్వాతకి ఇష్టంగా తినేటట్లు చేస్తాను అనమాట. కాకరకాయని నేను బాగా చేస్తాను. వినోద్ కూడా బాగా నచ్చుతుంది అనమాట. అయితే చపాతీ అయితే చేస్తున్నాను నేను. ఓమా చపాతీ కావాలా? పట్టు తల్లి పట్టు మరి. కొద్దిసేపు ఉండు కాలుతుంది. నేను పెడతాను తేడా చల్లగా నక్కిస్తాను. చపాతీ అంటే బాగా ఇష్టంగా తింటుంది మా పాప. ఉండు కొద్దిసేపు ఇక్కడ దాన్ని చల్లగా చేసి ఇస్తా. పో పటాయిరమ్మ చల్లగా ఇచ్చుడి. కూర్చొని ఆడ సోఫా మీద కూర్చొని తిను. ఇంకా అన్ని వంటలు చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంక వినోద్ కూడా వస్తున్నాడు. అందుకోసమనే ఇంకా వంటలు అయితే తొందర రెడీ చేసి పెడుతుంది. ఫస్ట్ అయితే వినోద్కి ఇష్టమైన కాకరకాయ, అది కూడా ఈ రకంగా చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట. నూనెలో వేపి చేస్తే ఇది వచ్చేసి కాకరకాయ. ఇంకా 10 రూపాయలవే అనమాట ఉండే. ఇంకా ఇది కాదేమో అని డౌట్ వచ్చి
ఈ చిరుక్కూరు కూడా 2 కట్లు ఉండే, ఆ 2 కట్లు చిరుక్కూరు చేసిన. ఇంక ఇప్పుడే ఇంకా అయ్యి అనమాట చిరుక్కూరులోకి కోడిగుడ్డు కొట్టేసి చేసానే. చాలా బాగుంటుంది. నాకు ఇట్లా తినడం అంటే ఇష్టము. వినోద్కి ఉత్తు ఉండాలి అంటాడు, కానీ ఇట్లా కూడా చపాతీలోకి బాగుంటుందని అది చేసి వినోద్ వచ్చే తలకి నా పనల్లా కొట్టుకుని కూర్చున్న అనేది తొందర చేస్తున్నాను అనమాట. వినోద్ వచ్చిన తర్వాత పిల్లలతో నాకు కొద్దిసేపు వచ్చే తలకని నీళ్ళు కాబెడితే వచ్చిందేమో నీళ్ళు పోసుకుంటాడు. ఇంకా మా పిల్లలు చక్కగా ఉరుకుతారు. ఇంకా అసలు కొంచెం బయట వేసినాక దుమ్ము అట్లుంటుంది కదా, తొందర ఎత్తుకున్నాలంటే భయపడతాడు వినోద్ అయితే. చక్కని పిండి రెడీ చేస్తే నా పని అయిపోయినట్లే. పిండి మొత్తం అయితే మిక్సీ పట్టాను అనమాట. ఇంక ముచ్చి పెడతాను. పొద్దున్నే అయితే లేచి వినోద్ కోసం దోశలు చేస్తాను. తర్వాతకి పిల్లలు ఫస్ట్ బూ తినిపించి పండబెడతాను. పండుకుంటే సరిపోయి, లేదంటే ఇంకా ఆడుకొని కొద్దిసేపు వినోద్ వచ్చేంత వరకు. ఫోన్ చేసిండు ఇప్పుడైతే ఆదోన్లో దిగేం బేబీ వస్తున్నాం మనకసి అని చెప్పి ఇంకా ఆదోన్ నుండి బండి వేసుకొని వస్తారనమాట. అందరు కలిసి ఒక 3-4 అట్లా కలిసిపోతాడు. ఒక్కడైతే పోయలేడు. అట్లా అందరు కలిసి అందరితో పాటు వస్తున్నాడు అనమాట వినోద్ అయితే. ఇంక వచ్చే తలకాలు అన్నీ రెడీ చేసి పెట్టేదే. ఇంక పిల్లలతో కొద్దిసేపు ఇంకా బూ తినిపించి కొద్దిసేపు ఆడిపించుకుంటాను ఇంకా పిల్లల్ని. అప్పుడే ఉరికావు కదా నాయన దిగి దా. రావినది ఇంట్లోకి సరే సరే అయిపోయినా వినా నిల్వ పోసుకుంటువా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే వచ్చానమాట. సో ఇప్పుడే వెళ్ళి వచ్చి స్నానం చేశాను. ఏం చేసాను భారతి వంట నీకు ఇష్టమైందే చేశాను. కాకరకాయ చేశాను అంటే బాగా చేశానులే నూనెలో చెప్పి. అంత బాగా జరిగింది. పోయిన కాడ అంత బాగా జరిగింది. కిచెన్ ఏం చేసేదో చూద్దాం. చిరుకూర కోడిగుడ్డు ఏమో గుర్తుపడుతువే. కాకరకాయ అన్నం చపాతీలు ఉంటాయిలే. ఇదేంటి బకెట్? ఏం లేదులే. నాకు తీయకుండా చెప్పదునా. ఇవి అవి చక్లీలా? అవునా? చూడు చక్లీలేదేమో. ఏది దోశల పిండా? ఎంత పని పెట్టుకున్నట్టున్నది భారతి. 10 నుంచి పని చేసుకుంటూ ఉన్నట్టు. ఇంకోటి చక్లీలు చేసలేనులే పిల్లలకి. నువ్వు వచ్చినా చేద్దామని పిల్లలకి డౌనస్లు చేశానుగా. ఏం పేరు పేరు? డౌనస్లు. డౌనస్లు అంటారా? తిను ఒకటి తిన. సూపర్ ఉన్నవి. వీటి అంగిట్లా కొనుక్కొట్టుకుంటుంటాం మేము. ఇంతకంటే చిన్నగా ఉంటుండే. నేను ప్రేమలక్క కలిసి చేస్తుంది. అవునా? బాగున్నాయా? 2 రోజులు నేను ఉండును మరసలం కూకుంటే రెస్ట్ తీసుకో పిల్లలతో మంచిగా అని చెప్పొస్తున్నాను. పైన పెట్టుకునేది. వెరీ గుడ్. బాగున్నాయా? బూందింద్ర మరి వేస్తాను. తిందిరా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇంటికైతే వచ్చేసాను. సో భారతి అయితే నా కోసము 2-3 రకాల వంటలు చేసి పెట్టింది. సో బాగుండేవి కూడా. సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. భారతి అయితే మంచిగా వంటలు చేసింది. తృప్తి తిన్నాను ఇప్పుడే వచ్చి. సో
వీళ్ళు ఎంత మిస్ అయ్యారో నేను కూడా అంతే మిస్ అయ్యాను ఫ్రెండ్స్. వీళ్ళని ఇంకా ఎక్కువే మిస్ అయ్యాను, ముఖ్యంగా నా బంగారు పిల్లల్ని. నిజమ్మ ఐరమ్మని నీ సమ్మనే పండుకునేదే ఈ అమౌంట్ ఉండదు చూడు ఇక్క. మా వీడియోస్ ఇక్కడ దాకా ఈ లాస్ట్ వరకు చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ అండి.